కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మాయం టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. గుడ్డుపోయిందా ఫిల్మ్ నగర్ పిఎస్ లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఫిర్యాదు చేసింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి చెందిన మహిళా ఉద్యోగి హార్డ్ డిస్క్ ను దొంగలించినట్లు సిబ్బంది అనుమానిస్తోంది. డౌటింగ్ మీ సార్, మా ఇంటి పక్కన తిరుపతికి వెళ్ళేటప్పుడు కీస్ నా చేతికి ఇచ్చేళ్తారు సార్, అంత నమ్మకం నేనంటే. హార్డ్ డిస్క్ ను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి డిటిడిసి ద్వారా ముంబైకి చెందిన విఎఫ్ఎక్స్ విక్రేతల్లో ఒకరు కొరియర్ చేశారు. ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఖచ్చితంగా చేరుతుంది. కావాలంటే అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. పార్సల్ ఈ నెల 25న కార్యాలయానికి చేరుకున్నట్లు గుర్తించారు. ఆఫీస్ బాయ్ రఘు పార్సల్ అందుకుని చరిత అనే యువతకు అప్పగించాడు. ఇదే విషయమై రఘును ప్రశ్నించగా తాను చరితకు ఇచ్చినట్లు చెప్తున్నాడు. హార్డ్ డ్రైవ్ తీసుకున్నప్పటి నుంచి చరిత తప్పించుకుని తిరుగుతోంది. స్వాతి రిలీజ్ కి ముందే భక్త కన్నప్ప సినిమా వివాదాల్లో చిక్కుకుంది. జరిగిందని చాలా బాధపడుతున్నాం సార్. కావాలంటే ఇంకా బాధపడతాం. ఏం బాధపడకలేదులేవా మీరు? భక్త కన్నప్ప సినిమాకు సంబంధించినటువంటి కొన్ని క్లిప్స్, అదేవిధంగా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ మాయమైందని చెప్పి 24 ఫ్రేమ్స్ నెట్వర్క్ ఫిల్మ్ నగర్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు. కనపట్లేదు అంటున్నావే, ఇదేనే లోపలేం లేదు డొల్లా. ఎప్పుడైతే చరితకి ఇచ్చినటువంటి హార్డ్ డిస్క్ ఇప్పటి వరకు 24 ఫ్రేమ్స్ లో ఉన్నటువంటి వ్యక్తులకు చేరలేదు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. సో దీంతో హార్డ్ డిస్క్ ఇంకా రాలేదు అని చెప్పి ముంబైలో ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ సంస్థను సంప్రదించగా అప్పటికే మేము కొరియర్ చేశామని చెప్పి ఆ విఎఫ్ఎక్స్ సంస్థ చెప్పింది. అవన్నీ మాకు అనవసరం, మా టికెట్ మాకు ఇచ్చేయండి. సో కొరియర్ లో వచ్చినటువంటి హార్డ్ డిస్క్ మాయం అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్. ఎవ్రీథింగ్ ఇస్ మాయ అండి, ఏది మాయ కాదు చెప్పండి. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఇందులో ప్రధానంగా చరిత ఇన్వాల్వ్మెంట్ ఉంది, అదేవిధంగా రఘు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి ఫిల్మ్ నగర్ పిఎస్ లో 24 ఫ్రేమ్స్ నెట్వర్క్ సంబంధించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేశారు. సార్ ఆ సూట్ కేసు చూడండి సార్, మీ పుణ్యం సార్ ప్లీజ్. ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి, మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. కొందరు వ్యక్తుల డైరెక్షన్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులే కావాలని హార్డ్ డిస్క్ ను మాయం చేశారు అనేది కూడా అందులో కీలకంగా మెన్షన్ చేశారు. అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. అంటే ఇందులో మనోజ్ పేరు కూడా వినిపించే అవకాశం కనిపిస్తా ఉంది. వారే బాంబు పెడతారు, వారే తీస్తారు, నింద మా మీద వేస్తారు. ఎందుకంటే మనోజ్ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తే రఘు. ఇప్పుడు ఆ రఘునే ఇప్పుడు 24 ఫ్రేమ్స్ లో పనిచేస్తున్నాడు కాబట్టి చెప్పు, ఎందుకు మమ్మల్ని మోసం చేసినావు? కమిషన్ అంతా సో రఘు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లేకపోతే మనోజ్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందని చెప్పకనే ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా అంతే. That's all. Please subscribe to Trollers Ada. Wish him all the best and the entire team all the best. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చుట్టూగా చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బిఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.